భూకంపానికి భారత్లో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 40కి చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భూకంపానికి బీహార్లోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, భూకంప తీవ్రత భారత్లో ఎంతవరకు ఉంది? భూకంప కేంద్రం నేపాల్లోని కాఠ్మండుకు సమీపంలో బీహార్ ఉండడంతో బీహార్ లో దీని ప్రభావం ఎక్కువ పడింది. ఇప్పటి వరకున్న సమాచారం వరకు బీహార్ లోనే 20 మంది చనిపోయినట్టు సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా బీహార్, ఉత్తరప్రదేశ్ అట్లాగే పశ్చిమ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మొత్తం నుంచి సుమారు 40 మందికి పైగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. మృతుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ప్రధానంగా భూకంప కేంద్రం కాఠ్మండుకు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో బీహార్ పైన దీని యొక్క ప్రభావం ఎక్కువ పడింది. వాటితో పాటు ఇంకా సుమారు 50 మంది గాయపడినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే బీహార్ కు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢిని పంపించారు. ఆయన స్వయంగా అక్కడ ఉండి ఇంకా ఏమైనా అవసరం ఉందా వారిని సహాయం ఆదుకునేందుకు దానిపైన అంచనా వేసి ప్రధానమంత్రికి ఆయన రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కొద్దిసేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ పవార్ వీరంతా కూడా పాల్గొన్నారు. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం 11-12 మధ్యలో వచ్చినటువంటి భూకంపం తర్వాత కూడా కొన్ని ప్రకంపనలు కూడా వచ్చాయి. సో ఈ ప్రకంపనలు ఫర్దర్ గా కూడా ఉండే అవకాశం ఉందా, ఉంటే ప్రజలు ఏ రకంగా అప్రమత్తం చేయాలి, నిజానికి ఈ ఒకసారి భూకంపం వచ్చిన దాన్ని ఆఫ్టర్ షాక్స్ 2-3 డేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏ సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొనేందుకుగా ఎన్డీఆర్ఎఫ్ ను అట్లాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ఎక్కడికక్కడ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కానీ అట్లాగే నార్త్ ఇండియా స్టేట్స్ లో ఉన్నటువంటి బీహార్, యూపీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ఈ నార్త్ స్టేట్స్ అన్నిటిని కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. సో వాటితో పాటు ఇక్కడ నేపాల్ సంబంధించి కూడా నేపాల్ లో భారతదేశం ఆర్థికంగా సాయం చేయాలని ఇప్పటికే ఒక స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి పంపించారు. వాటితో పాటు రేపు ఉదయం కూడా అనేక కంప్లీట్ వాణిజ్య కమర్షియల్ సర్వీస్ అన్ని కూడా కాఠ్మండు ఆపేశారు. సో ఫర్దర్ 2-3 డేస్ వరకు కూడా ఈ ఫ్లైట్ కూడా నేపాల్ వెళ్ళకుండా కేవలం సహాయ చర్యల కోసం ఆర్మీ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ కోసం మాత్రమే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు సుమారు 700 మంది చనిపోయారు ఈ నేపాల్లో. కాఠ్మండులో సుమారు 300 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం వస్తుంది. 10 లక్షల మంది నివసిస్తున్నటువంటి కాఠ్మండులో 7.8 భూకంపం రావడంతో దీని ప్రభావం చాలా అధికంగా ఉంది. 70 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. బీహార్ కూడా సమీపంలో ఉంటే బీహార్ లో కూడా 20 మంది పోయినట్టు సమాచారం వస్తుంది. ఓవరాల్ బీహార్ లో 40 మంది పోయినట్టు ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. ఇంకా సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి సమావేశంలో అధికారులంతా కూడా అన్ని విభాగాలకు కూడా అలర్ట్ చేశారు.